దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఉదయకాల సమయమందు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని అనుదిన వాక్య భాగాన్ని చదువుకుందాం. హెస్కేలు గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యము సెలవిచ్చినటువంటి రీతిగా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అని అంటే, నేను చెప్పింది చేస్తాను అనే విషయాన్ని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. అంటే దేవుడు మనకి ఏది చెప్పినా, ఏ మాట ఆయన నోటి నుంచి బయటికి వచ్చినా అది తప్పకుండా ఆయన చేస్తాడు, అది నెరవేరుస్తాడు, అది జరిగిస్తాడు. అదే దేవుడు హెస్కేలు ప్రవక్త ద్వారా ఇక్కడ తెలియచేస్తున్నటువంటి ప్రాముఖ్యం. కాబట్టి నీవు వారితో ఇలాగని చెప్పు, అది ఏంటంటే, నేను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగుతాయి. నేను చెప్పినవి ఆలస్యం అవ్వవు, ఆలస్యము లేకే అన్నీ కూడా చాలా త్వరితముగా జరిగిపోతాయి. నేను అలా జరిగిస్తాను. నేను చెప్పిన ప్రతి మాట నేను నెరవేరుస్తాను, నేను జరిగిస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి ఈరోజు దేవుడు నీకు ఏదైతే మాట ఇచ్చాడో, దేవుడు ఏ మాటలైతే నీకు చెప్పాడో అవన్నీ ఆలస్యము లేక దేవుడు జరిగిస్తాడని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. ఆయన గురించి చెప్పబడిన విషయాలు, ఆయన మాట ఇచ్చి తప్పడు. ఒకవేళ ఆయనకు నష్టము కలిగిన మాట తప్పే దేవుడు కాదు. ఆయనకు నష్టం వచ్చిన ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు, జరిగిస్తాడు. అంత గొప్ప దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు. అందుకనే ఆయన చెప్పాడా అది ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు, చెప్పింది చేస్తాడు. నరులలాగా మనుషుల్లాగా ఆయన అబద్ధమాడువాడు కాదు, మాట తప్పేటువంటి దేవుడు అసలు కానే కాదు. కనుక ఆయన చెప్పాడు అంటే అది నెరవేర్చబడుతుందని, అది జరుగుతుందని, అది ఖచ్చితంగా అలాగే జరిగిద్దని, అది ఆలస్యము కూడా అవ్వదని మనం తెలుసుకోవాలి. కనుక ఈరోజు దేవుడు కలిగిన లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. మనము మాట ఇచ్చిన, మాట చెప్పిన దాన్ని నెరవేర్చే వరమై ఉండాలి. దాన్ని మనకి నష్టం కలిగినా కూడా, మనకి ఇబ్బందిగా ఉన్నా కూడా, మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నా దేవుడికి ఇచ్చిన మాట మనం నెరవేర్చాలి. ఇది దేవుని లక్షణం. ఆ లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. అంతేకాని మాట ఇచ్చి తప్పేటువంటి వారిగా మనం ఉండకూడదు. మాట ఇచ్చి మళ్ళీ దానిని తారుమారు చేసేటువంటి వారుగా మనం బ్రతకకూడదు. ఇది దేవుని యొద్ద నుండి నేర్చుకునేటువంటి ఒక గొప్ప విషయం, లక్షణం అని చెప్పొచ్చు. కానీ ఈరోజు మనం నమ్మి ఆరాధిస్తున్న దేవుడు మనకి చెప్పింది చేసే దేవుడు, చెప్పింది నెరవేర్చే దేవుడు అని ఈరోజు మనతో మాట్లాడు. ఒకవేళ నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడేమో, నీతో దేవుడు ఏ రోజైనా మాట్లాడాడేమో, ఆ మాట్లాడింది ఒకవేళ నీ జీవితం జరిగిద్దా జరగదా అని ఒకవేళ ఆలోచన, అవిశ్వాసం, అపనమ్మిక నీకు ఉందేమో. కానీ దేవుడు నీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ మాట ఇచ్చినా, ఏది నీకు తెలియచేసినా, ఏది నీకు చెప్పినా అది నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన జరిగించే తీరుతాడు. అందులో ఎలాంటి సందేహము లేదు, ఎలాంటి నువ్వు డౌట్ పడిన అవసరం కూడా నీ జీవితం లేదు. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు, పనిచేస్తున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా అదే చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చెప్పిన ఈ మాట నిరర్ధకము కానేరదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆకాశ భూమి గతించిన ఆయన మాట గతించదు అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక ఈరోజు ఆయన నీతో చెప్పినది, ఆయన నీకు ఇచ్చిన మాట ప్రతిదీ ఆలస్యము లేక ఆయన జరిగిస్తాడు. ఆ జరిగించే దేవుని బట్టి మనం ఎప్పుడు కృతజ్ఞులమై దేవుని గణపరిచేవారమై ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించి సహాయము చేయనుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ సన్నిధిలో నువ్వు చెప్పిన రీతిగా హెస్కేలు ప్రవక్త ద్వారా నువ్వు వెళ్ళి వారితో ఇలాగూ చెప్పు, నేను చెప్పిన మాటలన్నీ ఆలస్యం లేక జరుగుతాయని, నేను చెప్పిన ప్రతి మాట నేను నెరవేరుస్తానని మాట ఇచ్చు. ఈరోజు ఆ మాట ఒకవేళ కొంతమంది జీవితాల్లో ఒకవేళ కొన్ని మాట ఇచ్చేవి నెరవేరలేదని ఆలోచిస్తున్నారేమో, అనుకుంటున్నారేమో. అలాంటి వారి జీవితంలో నువ్వు తప్పక కార్యం చేస్తావని, జరిగిస్తావని, నెరవేరుస్తావని
నిశ్చయత విశ్వాసం ప్రతి ఒక్కరిలో కలిగి చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.